తులారాశి వాళ్ళకి వెళ్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2 తులారాశి వాళ్ళకి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు దైవ బలం పర్ఫెక్ట్గా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. ధనము, సంపత్తు, కుటుంబము, పుత్రులకు కారకుడైన గురుడు 9వ స్థానంలో ఉండుట, యోగకారకుడైన శని 6వ స్థానంలో ఉండుట, విశేషమైన యోగ ఫలము, శత్రువులు అంతరించుట, వ్యవహారంలో జయము, వ్యాపారంలో ఉన్నవారికైనా సంవత్సర ప్రారంభం నుండి లేదా 2 లేదా 3 మాసముల నుండి ఒడిదుడుకులు, ధన నష్టము, గృహ సంబంధ రీత్యా విపరీత ధన వ్యయము, రావలసిన సొమ్ముకు ఆటంకములు, అపనిందలు వంటివి కలిగిన అంటే ఆరంభంలో కలిగిన జూన్ నుంచి అంతరించి ఉభయక్షేమము కలుగును. అపనిందలు వంటివి కలిగిన అంటే ప్రథమార్థంలో కొంచెం తేడాగా ఉన్న అపనిందలు వచ్చినా కూడా మళ్ళీ జూన్ నుంచి కూడా స్వశక్తి సామర్థ్యముచే పైకి వస్తారు. శత్రుత్వములు వచ్చినా కూడా అణచివేస్తారు. తులారాశి వాళ్ళకు తగ్గేదేలే అన్నట్టు. నూతన ఆలోచనలు, పోకడలచే సంఘంలో గౌరవాదులు సిద్ధించును. పుణ్యక్షేత్ర సందర్శనము, గృహములో శుభకార్యములు కలిసి వచ్చుట, స్త్రీ పురుషాదులకు వివాహాది శుభకార్యములు కలిసి వచ్చుట, దాంపత్యానుకూలత, గృహ జీవితాను ఆనందము, కోర్టు వ్యవహారాలందు అప్పీల్లో విజయము. మీ నడవడికను చూసి సహించలేని వ్యక్తులు కొన్ని ఇబ్బందులు పెడతారు. ఈగో ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తులు, ఇంట్రా వీడు ఇంత ఎదిగిపోతున్నాడు తులారాశి వాడు అన్నట్లుగా పక్క వాళ్ళు అనుకుంటారట. సో తులారాశి వాడు తెంపేయాలరా అన్నట్టుగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్త. అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ముందుగానే గ్రహించి వాళ్ళు దూరంగా ఉండటము, వాళ్ళ నుంచి జాగ్రత్తలు తీసుకోవటం చేయాలి. ఈ భూమి రిలేటెడ్, గృహం రిలేటెడ్ సంబంధించినవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా బాగుంటుంది. ఫినాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా లాభాలు ఉన్నాయంట. మరి ఈ సంవత్సరం ఆడవాళ్ళకైతే తులారాశికి సంబంధించి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుందంట. మస్తు పైసలు వస్తాయి, ఇక మీరు పట్టుకుంటే చాలు అన్నట్టు. సో కష్టాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మా నష్టాల్లో ఉన్నాను పట్టుకోండమంటే అయిపోయాయి. ఆరోగ్యము కుదుటపడును, కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగును, నూతన ఆభరణములు, స్థిరాస్తులు మీకు లభించును. కనుక స్త్రీలకు కూడా చాలా మంచి ఇది ఉంది. అలాగే అన్ని రాసుల వారికి కామన్గా ఒక పాయింట్ ఇక్కడ ఉంది. ఏంటి అంటే వారంలో ఒక్కసారైనా ఏదో ఒక ఆలయాన్ని సందర్శించి తప్పకుండా అక్కడ ఒక గంటన్న గడపాలి. కుదిరితే కుటుంబంతో గడపాలి.